Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఓవైపు సర్కారు వారి సంబురాలు, మరోవైపు ఏం చేశారంటూ ఏడాది వేడుకలు అనే విమర్శలు గల్లుమంటున్నాయి ఓరుగల్లులో. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. వరంగల్ని హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేస్తామంటున్నారు మంత్రులు. మా హయాంలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ తర్వాత తెలంగాణ రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్పై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. వరంగల్ ఫ్యూచర్ సిటీ విజన్ 2041కు ఆమోద ముద్ర వేశారు. కూడా మాస్టర్ ప్లాన్ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది సర్కార్. అలాగే గ్రేటర్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. ఇక ఎన్నాళ్లో వేచిన స్వప్నాన్ని నిజం చేస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చేశారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి 4170 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ అయింది. 205 కోట్ల రూపాయలు ఈ మామునూరు ఏర్పాటుకు శాంక్షన్ చేయించడం, భూసేకరణకు సంబంధించి 280 ఎకరాలకు సంబంధించి ఈ ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని చేయాలని నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. ఏం చేశారని ఏడాది సంబరాలు అని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకునేందుకు తంటాలు పడుతోందని విమర్శించారు. కేటీఆర్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేశాడు, కేసీఆర్ గారు వాటిని నేను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తాను. ఎలక్షన్ల తెల్లారి 2500 ఇస్తా, ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. ఇచ్చినవా? తులం బంగారం వస్తుందని తక్కువ ఆశ పెట్టి ఒక్కరికని ఇచ్చినవా తులం బంగారం? నీకు ఏమిచ్చావు? ఇవాళ ఖర్చు అంతా కూడా ఎవరి ఖర్చు? ప్రభుత్వ ఖర్చు కాదు, అది ఇది ప్రభుత్వ ఖర్చు కాదు, మహిళా గ్రూపులకి ఖర్చు. మహిళల మీదనే భారం పెడతాను సిగ్గు లేకుండా. అయితే బీఆర్ఎస్ విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇలా విజయోత్సవాల సంబరం, అలా డైనమైట్ల పొలిటికల్ డైలాగ్ వార్. రాజకీయాలుల్లి ఎలా ఉన్నా సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కు ఇంకా ఎలాంటి వరాలు ప్రకటిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.